కొంచెం బ్రీఫ్ లైట్గా అండి. విజయవాడ లాస్ట్ నైట్ నుంచి బాగా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఇంతకు ముందే కొద్దిగా బాగా ఎక్కువ ఉండేది, 110 రూపాయలు అలా ఉండేది. ఇప్పుడు మళ్ళీ 3 రూపాయలు ఎక్స్ట్రాగా మళ్ళీ బాగా భారంగా ఉంటుంది. ఇది కొద్దిగా ఇబ్బంది పడేది, ఎందుకంటే ఖర్చులన్నీ విపరీతంగా అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. దీంతో మళ్ళీ ఈ కూడా పెట్రోల్ డైలీ కొట్టించుకునే పెట్రోల్ కూడా పెరుగుతుందంటే చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పరిస్థితి. అది అన్నీ పెరుగుతాయి కదా ఆటోమేటిక్గా, ట్రాన్స్పోర్టేషన్తో అన్నీ పెరుగుతాయి కదా. డీజిల్ పెట్రోల్ పెరిగినాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కూడా రేట్లు పెంచుతారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, దాంతోపాటు కిరాణా కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ పెరుగుతాయి. సో ఇబ్బంది అండి. ఏదైనా ఎందుకు పెరిగింది అనుకుంటారు? ఈ ఎలక్షన్స్ అయినాయి, ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి వెంటనే పెంచారు పెట్రోల్ డీజిల్స్ అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్స్ అవి పెరిగినాయి అని చెప్పి కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా ఇబ్బంది, కామన్ పీపుల్కి చాలా ఇబ్బందే కదండి. ఆల్రెడీ 109 అంటే చాలా ఎక్కువ. అది దానికి తోడు మళ్ళీ అడిషనల్ గా లాస్ట్ నైట్ నుంచి 3 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఇది సామాన్యుడి మీద అదనపు భారం తప్ప ఏమి ఉండవు. ఒక్కొక్కటి పెంచుకుంటా పోయి మన వచ్చే ఇన్కమ్ ఏమో తగ్గుతుంది, ఖర్చులు ఏమో పెరుగుతూ ఉన్నాయి. పట్టించుకునే వాళ్ళు ఎవరో బాగు చేస్తారు, ఏదో చేస్తారని మనం ఏదో ఎందుకుంటున్నాం. కానీ వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు ఏదన్నా చూసుకోవడం తప్ప ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి అయితే ఎవరూ లేరు ప్రజెంట్. వైసీపీ అన్నాం, వాళ్ళని గెలిపించాం, వాళ్ళే చేస్తా అన్నారు. మళ్ళీ వాళ్ళు చేయలేదు టీడీపీ అన్నాం. వీళ్ళు కష్టాలు సాధిస్తున్నారు కానీ మనిషి మీద, ఒక మనిషికి ఏ ప్రయోజనం ఏంటి, ఏం చేద్దాం, ఒక సామాన్య మానవుడు బతకాలంటే ఎంత ఖర్చు అవుతుంది నెలకి, వాడి ఇన్కమ్ ఎంత, అలా ఆలోచించే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్ ప్రభుత్వంలో. ఏ ప్రభుత్వం కూడా వస్తువులు అన్ని ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆయిల్ చూసుకుంటే ఎంత ఉందండి, పప్పు చూస్తే ఎంత ఉన్నాయి, ఏం కొంటాం చెప్పండి. ఒక వారంగా ఇటువరకు ఒక 500 పట్టుకుంటే సరుకులు ఒక 1 వీక్ 10 డేస్ వచ్చాయి. ఈ రోజు 500 తీసుకెళ్తే 2 డేస్కి వస్తున్నాయా 3 డేస్కి వస్తున్నాయా కూడా సరిపోవట్లేదు. అది అలా ఉంది. గ్యాస్ చూస్తే గ్యాస్ పెరిగింది, ఆయిల్ నిత్యావసర మెయిన్ గ్యాస్ కావాల్సిందే, ఆయిల్ కావాల్సిందే, కూరగాయలు కంపల్సరీ కావాల్సిందే. ఏ చూసినా ఇప్పుడు కూరగాయలైనా ఎంత రేట్లు ఉన్నాయి, ఇటువరకు ఎంత రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి. అది పరిస్థితులు అయితే బాగా దారుణంగా ఉన్నాయి సార్. నా పేరు శేషు అండి. ఆయిల్ రేట్ అంటే ఇప్పుడు ఆయిల్ అన్నాక ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది కదా. మనం ప్రతి చోటకి వెళ్ళాలన్నా కూడా బండితో వెళ్ళాలి, పెట్రోల్ లేకుండా వెళ్ళాం కదా. ఈ పెట్రోల్ పెరగడం వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో పాటు అన్ని రేట్లు పెంచేశారు కదా, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇక ప్రభుత్వం ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. పెరగడం వల్ల ఇప్పుడు సామాన్యమైన జీవితం శాలరీ పెరగడం ఇప్పుడు ఆ శాలరీస్ ఏమో తక్కువ, ఇప్పుడు మన ఖర్చులు ఏమో ఎక్కువైపోతున్నాయి కదా, పెట్రోల్ అన్ని ఎక్కువే కదా. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, పెరగడం వల్ల ప్రభావం ఉంటుంది. It might be difficult for a common people. It might not be that much effect for a people like who are well settled and all, but it will be difficult for a common people and all. So I'm also facing the issue right now. So it will impact to transport as well as so daily routine items will be increasing. So based on this. Yeah, actually, daily routine groceries will be increasing and all everything. In all aspects, the common people will affect definitely. Per liter 3 rupees increase at once is not at all right in my opinion. So any proposal to the government? So any request to the government? కాస్ట్ ఆఫ్ లైఫ్ పెరుగుతూ ఉంది, జీవన శైలి మారిపోతూ ఉంది. సరే, పెంచాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది, లాసులు ఎంతకాలం భరిస్తుంది గవర్నమెంట్ కూడా. కానీ మాలాంటి సామాన్య ప్రజల మీద అయితే భారం పడుతుంది. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంది, కానీ మేనేజ్మెంట్లు కంపెనీలు ఒప్పుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. మార్కెటింగ్ పర్సన్స్కి అలా అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ సామాన్య ప్రజల మీద మాత్రం భారం అయితే పడుతుంది. తప్పదు మరి, అది ఏం చేస్తారంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి.
అదే డైలీ రొటీన్ ఐటమ్స్ కూడా డైలీ రొటీన్ ఒకటే పెట్రోల్ డీజిల్తో ఆగదు కదండి. నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, పప్పులు ఉప్పులు ధాన్యాలు అన్నీ పెరుగుతాయి. సో అదే అంటున్నా, సామాన్య మానవుడు బ్రతకటానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుద్ది, ఒక్క డీజిల్ పెంచడం, డీజిల్ పెట్రోల్ పెరగటం వలన మనిషి దైనందిన జీవితంలో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఏదైతే వాడతామో అన్నీ పెరుగుతాయి. నాట్ ఓన్లీ డీజిల్ అండ్ పెట్రోల్ అన్నీ పెరుగుతాయి. సో సామాన్య ప్రజలకి భారమే ఇది. సో అది పెరగకుండా గవర్నమెంట్ ఏమన్నా చట్టాలు తీసుకొస్తుందా ఏంటి అనేది చూడాలి. సత్యనారాయణ. నేమ్ అండి స్టార్ట్. సత్యనారాయణ, దిస్ ఈస్ ఫ్రమ్ విజయవాడ. సో increase of diesel and petrol, so many problems we are facing, especially normal people like us. So we are facing lot of problems, not only diesel and petrol, other provisions are whatever it is, everything will be increased because of petrol and diesel hike. So government will take action. How normal people is sustained, how normal people is getting other sources, like 3 rupees hiked. So this 3 rupees depends on other sectors also, transportation, rice, provisions, everything, paddy, everything is increased, will be increased. So normal people, common people will Government will give an option for work from home. But government should be issued a circular to the employees, management. Okay, as a marketing agency, Yeah. member, is it possible to work from home, right? It is not correct way, because marketing person should have roaming entire day. Without roaming, they can't achieve their targets. But without achieving targets, management will not accept. So work from home is not suitable for marketing persons. Offices are okay, but marketing team ki it's not correct. पेट्रोल डीजल की कीमत बढ़ाने वाली सरकार मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। पेट्रोल डीजल की कीमत बढ़ाने वाली सरकार मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। किसान विरोधी सरकार मुर्दाबाद 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 मुर्दाबाद। बीजेपी सरकार हाय 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 हाय। बीजेपी सरकार हाय 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 हाय। केंद्र सरकार हाय 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 हाय।